ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆనంది, లేవద్దు, పడుకో. ఇప్పుడు నీకు ఎలా ఉంది ఆనంది? బాగానే ఉంది సార్. మీరు అనవసరంగా కంగారు పడి నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చారు సార్. కాసేపు రెస్ట్ తీసుకొని ఉంటే అంతా బాగయ్యేది. నువ్వు అలా అన్కాన్షియస్ అయిపోతే అందరం ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఇలాంటి విషయాల్లో అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. అందుకే వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాం. నువ్వు ఇలా హాస్పిటలైజ్ అవ్వడానికి ఒక విధంగా నేను కూడా కారణం. నీకు పడని ఫుడ్ని తినమని ఫోర్స్ చేశాను. దానివల్ల నీకు ఈ పరిస్థితి. ఐఎమ్ రియల్లీ సారీ ఆనంది. మీరు నాకు సారీ చెప్పడం ఏంటి సార్? మీరేదో నా మీదున్న అభిమానంతో నన్ను ఫుడ్ తినమని చెప్పారు. అందులో మీ తప్పేముంది సార్? తినే ఫుడ్ నాకు పడుతుందో లేదో అని ఆలోచించకుండా తినడం నా తప్పే సార్. అసలైతే నేనే మీకు సారీ చెప్పాలి. నా వల్లే మీరు కంగారు పడ్డారు సార్. సార్, జరిగిపోయిన దాన్ని మనం మార్చలేము, జరగబోయేదాన్ని మనం ఊహించలేము. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో పాజిటివ్నే చూడాలి సార్. సార్, డాక్టర్లు ఏమైనా చెప్పారా? కంగారు పడాల్సింది ఏమీ లేదని చెప్పారు. ఆనంది, నిన్నొక విషయం అడగొచ్చా? మళ్ళీ అడగొచ్చా అని పర్మిషన్ అడుగుతారేంటి సార్? మీరు ఏదైనా అడగొచ్చు. అశ్విన్ చెప్పినట్లు నీ మీద హత్యా ప్రయత్నం జరిగిందా? అంటే నేను చెప్పిన మాట మీద మీకు నమ్మకం లేదా సార్? నీ మాట నేను నమ్ముతున్నాను ఆనంది. కానీ నీకు తెలియకుండా నీ మీద హత్య ప్రయత్నం ఏమైనా జరిగుండొచ్చేమోనని అనుమానంగా ఉంది. సార్, తెలుసో తెలియకుండానో సమస్య అంటూ ఏదన్నా వస్తే దానికి కారణం ఆ అశ్వినే. ఇప్పుడు కూడా ఇలా హాస్పిటల్లో పడుండడానికి అతనే కారణం. అతని వల్ల సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యల నుంచి మీరు నన్ను కాపాడుతున్నారు. నేను ఎంత చెప్పినా ఆ అశ్విన్ని మీరు ఏమీ అన్నారు. అతనికే మీరు సపోర్ట్ చేస్తారు. మీరు అనుకున్నంత మంచోడు కాదు సార్ అతను. నీకు కష్టం వచ్చిన ప్రతిసారి నేను నిన్ను కాపాడుకున్నాను ఆనంది. నీకు దూరం అయిపోతున్నాను ఆనంది. దేవుడు నాకు ఎందుకు ఈ శిక్ష విధిస్తున్నాడో తెలియదు. ఏదేమైనా నేను నీ కంటికి రెప్పలా ఉండి నిన్ను కాపాడుకుంటాను ఆనంది. నేనేం చేసినా అది నీ కోసమే ఆనంది. సరే సరే, ఇప్పుడు టాపిక్ ఎందుకు? నీకు రెస్ట్ అవసరం. కాసేపు రెస్ట్ తీసుకో. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్సా? ఎందుకు? మీ విలువైన సమయాన్ని నా కోసం కేటాయిస్తున్నారు. నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మీరు నాకు దేవుడితో సమానం సార్. ఏంటా మాట్లాడండి? దీనికే నువ్వు ఇలా దేవుడు అంటే, ఆ రోజు నాకు రక్తం అవసరమైనప్పుడు నువ్వు నాకు రక్తం ఇచ్చి కాపాడావు. అంతకంటే గొప్ప పని, అంతకంటే గొప్ప సహాయం నేనేమీ చేయలేదు. నువ్వు ఒకటి గమనించావో లేదో, మన ఇద్దరం ఎవరి సమస్యల్లో ఉన్నా నాకు నువ్వు, నీకు నేను హెల్ప్ చేసుకునేలా ఆ దేవుడే మనల్ని నడిపిస్తున్నాడు. అవును సార్, మీరు చెప్పింది నిజం. ఎందుకు ఆ పైవాడు అలా చేస్తున్నాడో తెలుసా? తెలీదు సార్. అంతా
మన కర్మఫలం ప్రకారమే జరుగుతుంది. నువ్వు చెప్పినట్లే అనుకోవచ్చు, కానీ దానికి ఇంకో పేరుంది. ఆ, ఇంకొక పేరా? ఏంటి సార్ అది? దాని పేరే ఏంటి ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఏంటి ఆ పేరు? దాని పేరు సార్, పేషెంట్కి సెలైన్ ఎక్కిస్తున్నాం. తను చాలా నీరసంగా ఉంది. తనకి రెస్ట్ అవసరం. మీరేమనుకోకుండా కొంచెం బయటికి వెళ్ళండి సార్. సరే సిస్టర్. ఆనంది, నువ్వు రెస్ట్ తీసుకో, నేను బయట వెయిట్ చేస్తాను. హైలీ రేటెడ్ అసాసినేషన్ కిల్లర్ మాయా టార్గెట్ చేస్తే వాళ్ళకి చావు కన్ఫామ్. ఇంతవరకు నీ క్రిమినల్ హిస్టరీలో మిస్ అయిన టార్గెటే లేదు. ఇంత రేంజ్లో నీ గురించి బిల్డప్ ఇస్తే ఒక అమ్మాయిని చంపలేకపోయావు. చా నిన్ను అక్కడికి మర్డర్ చేయడానికి పంపిస్తే నువ్వు ఆడంగి వేషం వేసుకుని ఏం చేస్తున్నావు? పశుపతి, నోరు అదుపులో ఉంటే నీకే మంచిది. లేకపోతే తరువాత జరిగే పరిణామాలకి నేను బాధ్యుని కాదు. ఈ మర్డర్ని నా స్టైల్లోనే నన్ను చేయమని వదిలేసుంటే ఆ ఆనందిని ఈ పాటికి శవంలా మార్చేసి ఉండేవాణ్ణి. కానీ నా పని నన్ను చేయనిచ్చాడని తమ్ముడు. మర్డర్ని ఫంక్షన్లో చేయాలి. తను ఎలా చనిపోయిందో ఎవరికి అర్థం కాకూడదు. సూసైడ్ చేసుకున్నట్టుండాలి. ఇలా పిచ్చి పిచ్చి కండిషన్లు పెట్టింది నీ తమ్ముడని గుర్తుపెట్టుకో. ఆ ఆనందిని ఎవడో బాడీ గార్డ్లా ఎప్పుడు వెంటే ఉంటూ కాపాడుతున్నాడు. ఇన్ని కండిషన్ల మధ్య అంతమందిలో నా టార్గెట్ మిస్ అయింది. నన్నేం చేయమంటావు? మాయా కంట్రోల్. ఊరికి అరవకో. కండిషన్ లేకుండా కాంటాక్ట్ డీలింగ్ ఎవ్వరూ ఇవ్వరు. ఓడిపోయినవాడు కారణాలు చెప్తాడు, గెలిచినవాడు అనుభవాలు చెప్తాడు. నువ్వు ఓడిపోయావని ఒప్పుకో. నేను ఓడిపోలేదని ఈ రోజే నేనేంటో నీకు నిరూపించి చూపిస్తాను. వెళ్ళి ఆనందిని, తనని కాపాడుతున్న వాడిని చంపేసి తీసుకొచ్చి నీ ముందు పడేస్తాను. మాయా, ఆ అశ్విన్ గాడు ఇప్పుడు నిన్ను చూశాడు. ఇప్పుడు నువ్వు ఆవేశంగా వెళ్ళి దొరికావనుకో, నీ వల్ల మేము దొరికిపోతాం. సో నువ్వు ఇంక ఈ విషయం గురించి మర్చిపోయి వెళ్ళి నీ పని చూసుకుంటే బెటర్. నీ వల్ల నాకు ఏ ఉపయోగం లేదు. ఏమన్నా? నా వల్ల నీకు ఉపయోగం లేదా? నా పని నేను చూసుకోవాలా? ఇంతవరకు నేను టార్గెట్ చేసి కమిట్ అయిన తర్వాత ఫెయిల్యూర్ అయిందే లేదు. అలాగే ఈ టార్గెట్ని కూడా కంప్లీట్ చేస్తాను. మధ్యలో మీరు అడ్డు తగిలితే మీ అంతు చూడటానికైనా వెనకాడను నేను. ఏయ్ మాయా, ఆగు. రే ఆకాష్, వాడు నాపకు. వాడు ఏం చేస్తాడో చేసుకొని రిస్క్ వాడిదే. డీలర్స్ అందరూ ఫోన్ చేసి చాలా ప్రెజర్ పెడుతున్నారు. ముఖ్యంగా జెరాల్డ్ గాడికి మనం వెంటనే సప్లై పంపించాలి. వాడి దగ్గర అడ్వాన్స్ పేమెంట్ కూడా తీసుకున్నాం. వెంటనే వాడికి మాల్ పంపించకపోతే పెద్ద ఇష్యూ అయిపోతుంది. అన్నయ్య, మిత్రాన్ని వాళ్ళ అమ్మ ద్వారా పెళ్లికి ప్రపోజల్ పెట్టాను. ఆ పెళ్లి గురించి నేను అన్నిటికీ దూరంగా ఉన్నాను. ఇప్పుడు ఈ ప్రెజర్లో వేరే దారి లేదు. నేనే నేరుగా ఈ డీల్లోకి ఎంటర్ అవుతాను. ఏదో ఒకటి చేయరా. మనం కన్సైన్మెంటు ఆ జెరాల్డ్ గాడికి పంపించకపోతే వాడు మనల్ని చంపేస్తాడు. ఆ విషయం నేను చూసుకుంటాను అన్నయ్య. ఆకాష్, మన నెట్వర్క్ని మనం మళ్ళీ స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలరా. నువ్వే ఇప్పుడు స్ట్రైట్గా రంగంలోకి దిగుతానంటున్నావు కదా, మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ అయితే ఆ జెరాల్డ్ గాడికి మాల్ పంపించే దారి చూడు.
నువ్వు ఇంక దేని గురించి కంగారు పడకన్నయ్య. ఆ రాజశేఖర్కి మహేష్కి ఎవ్వరికీ తెలియకుండా మనం పంపించాల్సిన కన్సైన్మెంట్ని ఆ గార్మెంట్ కంపెనీ నుంచే సింగపూర్లో జనాలకు పంపిద్దాం. ఈ డీల్ నేను చూసుకుంటాను.